హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను ఒక పెద్ద కంపెనీ బయట నిలబడి ఉన్నాను. అప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నా కాళ్ళల్లో చెప్పులు విరిగిపోయి ఉన్నాయి. నేను వేసుకున్న బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. నా కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతున్నాయి. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎలాగైనా ఆ కంపెనీ ఓనర్ను కలిస్తే అతను నా సమస్యను పరిష్కరించి అతని కంపెనీలో నాకు చిన్న ఉద్యోగం ఇస్తే బాగుండు అని. నేను సార్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ అక్కడ ఉన్న గార్డ్ నన్ను అక్కడి నుండి తరిమేయటానికి చాలా ప్రయత్నిస్తూ ఇలా చెప్పాడు. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. బహుశా సార్ దగ్గర డబ్బులు అడుక్కోవటానికే నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు, నాకు తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నీలాంటి వారిని చూస్తే సార్కి చాలా కోపం వస్తుంది. ఇలా నీలా అడుక్కో తినే వాళ్ళని సార్ ఆఫీస్ ముందు నిలబడనివ్వరు. కానీ నేను అతని మాటలను పట్టించుకోకుండగా అక్కడే నిలబడి ఉన్నాను. నాకు ఈ మాట మీద నమ్మకం ఉంది. ఒకవేళ సార్ అక్కడికి వస్తే నాకు సహాయం చేయమని నేను అతనికి విజ్ఞప్తి చేస్తాను. అతను నన్నెప్పుడూ తిట్టడు. అంతలోనే ఒక పెద్ద కారు వచ్చి నా ముందు ఆగింది. నాకన్నా ముందే కారు దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయటం మొదలుపెట్టి, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, లేకపోతే సార్కి కోపం వస్తుంది అని కసురుకుంటూ చెప్పాడు గార్డ్. కానీ నేను అతని మాటలను పట్టించుకోకుండగా వెళ్ళి సార్తో మాట్లాడడం మొదలుపెట్టాను. సార్, నేను చాలా పేదదాన్ని. నాకు చాలా డబ్బు అవసరం ఉంది. మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి. మీరు నాకేది చెబితే అది చేస్తాను. సార్ నన్ను తల నుండి కాళ్ళ వరకు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అతను చూసే విధానం చూసి నా ఒంట్లో వణుకు పుడుతుంది. కానీ ఆ తర్వాత సార్, ఎంతవరకు చదువుకున్నావు అని అడగటం ప్రారంభించినప్పుడు నా ఆశ్చర్యానికి అవధుల్లేవు. అప్పుడు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను అని చెప్పాను. ఈ మాట వినగానే అతను సైలెంట్ అయిపోయాడు. సరే, నువ్వు ఇంటర్ ఫెయిల్ అయినా కానీ నిన్ను ఏదో ఒక ఉద్యోగంలో ఇక్కడ నియమిస్తాను. నువ్వు పని కూడా నేర్చుకోవచ్చు. కానీ నాకు ఒక షరతు ఉంది. అతని మొదటి మాట విని నేను ఆనందించేలోపే అతని రెండో మాట విని ఆశ్చర్యంగా చూడ్డం ప్రారంభించాను. సార్, ఎలాంటి షరతు అది? నేను ఏది చెప్పినా నా మాటను వినాలి. నేను నీకు ఏదైనా చెయ్యమని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే. ఈ మాట చెప్పి అతను నా చేతుల్లో సగం జీతం కూడా పెట్టేశాడు. మళ్ళీ నాకు చెప్పటం మొదలుపెట్టాడు. నీకు అవసరాలు ఏమైనా ఉంటే దాన్ని తీర్చుకొని నీ పరిస్థితులను చక్కదిద్దుకోవటానికే నీకు అడ్వాన్స్ని ఇస్తున్నాను. అతని మాటలు విన్న తర్వాత నాకు సిగ్గుగా అనిపించింది. రేపటి నుంచి ఉద్యోగానికి రమ్మని చెప్పి సార్ వెళ్ళిపోయారు. నేను చాలా సంతోషంగా మా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక అమ్మతో ఈ విషయం గురించి చెప్పాను. కానీ ఆమె ఈ మాటలను నమ్మలేకపోతుంది. నాన్నగారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటి నుంచి మా ఇద్దరి కోసం ఏదో ఒక టెన్షన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మేమెప్పుడూ మా జీవితాలను పేదరికంలో టెన్షన్గా గడుపుతూ వచ్చాము. ఎవ్వరు కూడా మా కష్టసుఖాలను అడిగేవారు కాదు. మాకు బంధువులున్నారు. వాళ్ళందరూ మమ్మల్ని అంటరాని వాళ్ళలాగా చూస్తూ ముఖం తిప్పుకునేవారు. నేను ఆ డబ్బుతో నా కోసం ఒక 2-3 డ్రెస్సులు కొనుక్కున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న చినిగిన బట్టలు వేసుకొని నేను ఆఫీస్కు వెళ్ళలేను కాబట్టి. నేను ఇంటి కోసం కూడా కొన్ని వస్తువులను కొన్నాను. అమ్మా రూపా, ఒకవేళ ఆ దేవుడు మనల్ని దీవిస్తే మళ్ళీ మనం ఒక మంచి స్థాయికి వస్తాము. కానీ నేను ఇదే ఆలోచిస్తున్నాను. త్వరగా నువ్వు ఒక ఇంటి దానివైతే బాగుంటుంది. రేపు నాకేదైనా జరిగితే నువ్వు నీ జీవితాన్ని ఒంటరిగా గడపాల్సి ఉంటుంది. నీకు తెలుసు కదా ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందో. నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావని తెలిస్తే నిన్ను వదలరు, పొడుచుకొని తింటారు అంటూ కంగారు పడుతూ చెబుతున్న అమ్మ చేతిని పట్టుకొని నేను ధైర్యం చెబుతున్నాను. ఏం కాదమ్మా, ఆ దేవుడు తలుచుకుంటే అంతా సవ్యంగా సాగుతుంది. అమ్మా, నీ కళ్ళతో నా సంతోషాన్ని చూశాకే వెళ్తావు. నా మాట విని అమ్మ నవ్వింది. మరుసటి రోజు నుంచి నేను ఆఫీస్కు వెళ్ళటం ప్రారంభించాను. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి నేను ఈ పనిని అర్థం చేసుకోవటం కష్టంగా మారింది. కానీ నేను పూర్తి అంకిత భావంతో నేర్చుకుంటున్నాను. నాకు పని నేర్పించే బాధ్యతను సార్ సీను తలపై వేశారు. సీను చాలా మంచి వ్యక్తి. అతడు ప్రతిదీ కూడా చాలా బాగా అర్థమయ్యేటట్టుగా చెబుతాడు. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. ఇక్కడ పనిచేసే అమ్మాయిలు నన్ను చూసి వింతగా నవ్వేవారు. కొన్నిసార్లు నన్ను చూడగానే ఒకరికొకరు విచిత్రంగా సైగలు చేసుకునేవారు. నన్ను చాలా ప్రశ్నలు అడిగేవారు. నేను సార్ రూమ్లో నుండి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వుతూ,
నువ్వు ఇక్కడికి వచ్చి చాలా రోజులయ్యింది. అయినా ఇప్పటి వరకు సార్ నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళకపోవటం చాలా పెద్ద విషయం. ఈ మాటలు నాకు చాలా వింతగా అనిపించాయి. అయినా సార్ నన్ను ఎందుకు ఎక్కడికో తీసుకెళ్తారు? ఈ అమ్మాయిల ఆలోచనలకు నేను జాలిపడ్డాను. వాళ్ళ ఆలోచనలు చాలా నీచంగా ఉన్నాయి. వాళ్ళు ఇతరుల గురించి ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతారు? నేను ఇక్కడ పని చేయబట్టి 2 నెలల సమయం గడిచింది. ఈ 2 నెలలలో సార్ నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నాతో ఎప్పుడూ ఇలాంటి మాటలు అనలేదు. నేను అతని గురించి తప్పుగా ఆలోచించాను. సార్ చాలా మంచివారు. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసి ఉద్యోగం ఇచ్చిన మంచి వ్యక్తి. కానీ ఈ అమ్మాయిల మాటలు నాలో టెన్షన్ని మరియు దుఃఖాన్ని పెంచాయి. మా అమ్మ మనసులో కూడా 100 రకాల ప్రశ్నలు ఉన్నాయి. అన్నిటికంటే ఆ వ్యక్తి నాలాంటి సాధారణమైన అమ్మాయిని ఎందుకు ఉద్యోగంలో తీసుకున్నాడు? అప్పటికే అక్కడ చదువుకున్న అర్హత కలిగిన అమ్మాయిలు ముందు నుంచి అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనసులో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. అయినా కూడా నేను ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాను. ఈరోజు సార్ ఆఫీస్కు రాలేదు. కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా ఈరోజు సార్ ఆఫీస్కు రాలేరని అతని సెక్రటరీ చెప్పాడు. సాయంత్రం మిగిలిన సిబ్బంది కూడా వెళ్ళిపోయారు. నేను కూడా ఇంటికి వెళ్ళబోతున్నాను. అప్పుడే నాకు సార్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అతడు నాతో ఇలా అన్నాడు, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసేయ్. నా భార్యకు ఆరోగ్యం బాగోలేదు. నీతో చాలా అవసరం ఉంది. నీకు గుర్తుంది కదా ఆ రోజు నేను నీతో ఏం చెప్పాను? నువ్వు నేను చెప్పిన మాటను వింటానని అంగీకరించావు. ఈ మాట వినగానే నేను సార్తో ఇలా చెప్పాను, సార్ నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. ఆపై నేను మా అమ్మకు ఫోన్ చేసి ఈరోజు పని కారణంగా సార్ ఇంటికి వెళ్తున్నాను. పని పూర్తవ్వగానే త్వరగా ఇంటికి వస్తాను అని చెప్పాను. ఆపై నేను సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సార్ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. నన్ను చూడగానే అతడు ఆత్రంగా నా వైపు కదిలాడు. మళ్ళీ నాతో చెప్పటం మొదలుపెట్టాడు. నేను నీతో ఒకసారి చెప్పాను కదా, అవసరమైనప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలని. నాకు సహాయం చేస్తాను అని నువ్వు కూడా వాగ్దానం చేశావు కదా. నేను అవును అని తల ఊపి, ఆ విషయం నాకింకా గుర్తుంది. ఇప్పుడు మీ మాట వినటానికి నేను రెడీగా ఉన్నాను. అప్పుడు అతను వింతగా నా వైపు చూసి నవ్వుతూ, అయితే నాతో పాటు నా గదికి రా అన్నాడు. అతని మాట విని నాకు చాలా బాధ కలిగింది. అప్పుడు అమ్మాయిలందరూ సార్ గురించి నాతో చెప్పిన మాటలే నా చెవిలో మ్రోగుతున్నాయి. సార్ ఇప్పటి వరకు నిన్ను బయటికి ఎందుకు తీసుకువెళ్ళలేదు? దీని అర్థం ఇదా? అంటే సార్కి తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయిలపై నిఘా ఉంది. అప్పుడే అమ్మాయిలు నాకు ఈ విషయం చెప్పారు. సార్ నేను అలాంటి అమ్మాయిని కాదు. నా నిస్సహాయత కారణంగా నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. కానీ మీరు నా గౌరవాన్ని కొనలేరు. నేను ఈ మాట చెప్పగానే అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. నేను నీ నుంచి అలాంటిదేమీ ఆశించట్లేదు. నేను నీతో ఇంకో విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఆయన కోపం చూసి నేను ఇలా ఆలోచించినందుకు చాలా సిగ్గుపడ్డాను. నేను అతనికి క్షమాపణలు చెప్పి అతనితో కలిసి అతని గదికి వచ్చాను. కానీ లోపలి దృశ్యం చూసిన తర్వాత నా కాళ్ళ కింద నుండి నేల లాగేసినట్టు అయ్యింది. ఎందుకంటే నేను ఇలా ఆలోచించే ఇక్కడికి వచ్చాను. సార్ భార్య అనారోగ్యంతో ఉంది. అందుకే సార్ తన భార్య ఆలనా పాలనా చూసుకోవటానికి నన్ను పిలిపించారు అనుకున్నాను. కానీ అక్కడున్న దృశ్యం చూసి నా ఒంట్లో వణుకు పుట్టింది. నేను సార్ వైపు భయంగా ఆశ్చర్యంగా చూశాను. సార్ ఇదంతా ఏంటి? ఎలా జరిగింది? సార్ చెప్పటం మొదలుపెట్టారు. ఇదంతా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగింది. నాకేం అర్థం అవ్వట్లేదు. నేను ఈ విధంగా ఎలా చేశానో అని తన 2 చేతులతో తలను పట్టుకొని కూర్చుండిపోయారు. కానీ ఇదంతా చూసి పిచ్చెక్కిపోయేలా తయారయ్యింది నా పరిస్థితి. మీరు మేడం గారిని హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించి ఉండాల్సింది అని సార్తో చెప్పాను. అతడు సైలెంట్గా నా వైపు చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి ఇలా చెప్పారు, ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమెను ఎక్కడికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. ఏ డాక్టర్ ఈవిడను కాపాడలేరు. ఈ మాట విని నాకు చాలా దుఃఖం వేసింది. అసలు ఇదంతా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో చెప్పమని సార్ని అడిగాను. అతడు గట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. నిజానికి నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల బలవంతంగా నా పెళ్లి జ్యోత్స్నాతో జరిగిపోయింది. కానీ పెళ్ళయ్యాక కూడా నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాను. నేను నా భార్యకు తెలియకుండగా రహస్యంగా ఆవిడతో
సంబంధాన్ని పెట్టుకున్నాను. నేను ఆమెను తరచూ కలుసుకునేవాడిని. ఇప్పుడు నా భార్య నన్ను అనుమానించటం ప్రారంభించింది. అసలు నాకు తెలియటం లేదు ఆమెకు నాపై అనుమానం ఎలా కలిగిందో. నాపై ఎవరైనా గూఢచార్యం చేసి ఉండాలి, లేదా ఆమె స్వయంగా నన్ను గమనించటం ప్రారంభించిందో. ఈరోజు ఉదయమే తను నాతో చెప్పింది, కొన్ని రోజుల కోసం తను ముంబైకి వెళ్తున్నాను అని. ఈ ఒక్క వారం తను లేకుండగా నేనుండాల్సి వచ్చిందని నేను ఆమె ముందు నా బాధను చెప్పాను. కానీ మనసులో ఈ వారమంతా పూజాతో మనసు విప్పి మాట్లాడుకోవచ్చని ఇలా ఆలోచిస్తూ చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఎవరి నుంచి ఎటువంటి ప్రాబ్లము ఉండదనుకొని నేను పూజాను ఇంటికి పిలిపించాను. పూజాని ఇంటికి పిలిపించుకున్న కొద్దిసేపటికి నా భార్య కూడా తిరిగి ఇంటికి వచ్చేసింది. తను నన్ను పూజాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆపై ఆమె నా మీద అరుస్తూ నాతో తప్పుగా ప్రవర్తించటం ప్రారంభించింది. నేను ఆవేశంలో ఆలోచన శక్తిని కోల్పోయాను. అటువంటి పరిస్థితులలో ఆ బాకు నా చేతికి ఎలా వచ్చిందో తెలియదు. నేను ఏమాత్రం ఆలోచించకుండగా తన మీద దాడి చేశాను. ఇప్పుడు ఆమె తన ప్రాణాలను పోగొట్టుకుంది. ఇప్పుడు నేను నిజంగా ఆందోళన చెందుతున్నాను. నేనేమి చేయాలి? అటువంటి పరిస్థితులలో నాకు నీ గురించి ఆలోచన వచ్చింది, మరియు నీ మాటలు కూడా గుర్తొచ్చాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఒక ఉపకారం చేయాలి. నేను ఓదార్పుగా అతని మాటలు వింటున్నాను. అతను చెప్పిన ఈ మాట విని నేను ఆశ్చర్యపోయాను. సార్, ఇంతకు నేను మీకేం చేయాలి? అతను గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇలా చెప్పాడు, నా భార్యను హత్య చేసింది నువ్వే అని ఈ నేరం నీపై వేసుకోవాలి. నువ్వు అందరితో ఇదే చెప్పాలి, ఈ హత్యను నువ్వే చేశావు అని. నువ్వు దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చావు, కానీ నా భార్య నిన్ను చూసేసింది. నిన్ను నువ్వు కాపాడుకోవటానికి తన మీద హత్యా ప్రయత్నం చేసి చంపేశావు అన్న సార్ మాటలు వినగానే నేను షాక్ అయిపోయాను. లేదు సార్, లేదు, ఇలా ఎప్పటికీ జరగదు. నా పేరుతో ఈ దొంగతనాన్ని, ఈ హత్యను ఎలా తీసుకుంటాను? నాకు శిక్ష పడుతుంది. ఒకవేళ మా అమ్మకి ఇవన్నీ తెలిస్తే తను బ్రతకదు, చనిపోతుంది. అప్పుడు సార్ ఇలా చెప్పారు, అలాంటిదేమీ జరగదు. నేను నిన్ను కాపాడుకుంటాను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు బెయిల్ తెప్పిస్తాను. నువ్వు నా భార్యను చంపినందుకు నిన్ను క్షమించేశాను అని పోలీసులకు కూడా చెబుతాను. కానీ ఒకవేళ నేనే జైలుకు వెళ్ళాల్సి వస్తే నన్నెవ్వరూ కాపాడలేరు. నా దగ్గర ఉన్న డబ్బు నాకు ఉపయోగపడదు. నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నా దగ్గర చాలా డబ్బు ఉంది. నేను చెప్పేదేంటంటే, నా భార్యను హత్య చేసినందుకు నేను నిన్ను క్షమిస్తాను, మరియు కొద్దిపాటి డబ్బు ఖర్చు చేసి నిన్ను జైలు నుండి బయటికి తెస్తాను. ఆ తర్వాత నీకు ప్రమోషన్ కూడా ఇస్తాను, నీ శాలరీ పెంచుతాను, మరియు ఒక మంచి ప్రాంతంలో నీకు ఒక ఇంటిని కొనుగోలు చేసి ఇస్తాను. ఇవే కాకుండా నీకేది కావాలంటే అది ఇస్తాను. నేను 2 చేతులతో నా తలను పట్టుకొని అలాగే ఉండిపోయాను. ఏమి చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. ఇది తప్పు అని నా మనసు పదే పదే చెబుతుంది. ఇదంతా నేను తలపై వేసుకోకూడదనుకుంటున్నాను, లేకపోతే నేను బలైపోతాను. మరోవైపు సార్ కూడా ప్రశ్నార్థకమైన కళ్ళతో నా వైపు చూస్తున్నాడు. నేను బాగా ఆలోచించి అర్థం చేసుకొని నిరాకరించటంతో అతనికి కోపం వచ్చి ఇలా చెప్పాడు, ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే నేను నిన్ను బలవంతం చేసైనా సరే ఒప్పించగలను. నేను నీ మీద దొంగతనం అంటగట్టగలను. మీ ఇంట్లో డబ్బు ఉంచి నేను నిన్ను ట్రాప్ చేయగలను. నా భార్య శవాన్ని మాయం చేయటం నాకేమంత కష్టమైన పని కాదు. ఒకసారి బాగా ఆలోచించు. మీ తల్లి కూతుర్లిద్దరినీ జైలుకు పంపుతాను. జీవితాంతం అక్కడే ఉండి ఆ జైల్లో చనిపోవటం మీకు ఇష్టమా? లేకపోతే నా మాట వింటావా? ఎలాగైనా కొన్ని రోజుల్లో నిన్ను బయటికి తీసుకొస్తాను. ఇప్పుడు నా దగ్గర వేరే దారి లేదు. అందుకే నేను అతని మాటలను అంగీకరించాను. నేను నా గురించి కూడా పట్టించుకోలేదు, కానీ అతను మా అమ్మ గురించి నన్ను బెదిరించినప్పుడే దీన్ని నేను సహించలేకపోయాను. అమ్మ కోసం నా ప్రాణం కూడా వదులుకోగలను, కానీ నా వల్ల మా అమ్మ చనిపోవాల్సి వస్తే దాన్ని నేను ఎప్పటికీ సహించలేను. అతడికి నా నిర్ణయం తెలియజేయగానే చాలా సంతోషించాడు. అప్పుడే అతడు పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు నన్ను తీసుకెళ్లి జైల్లో వేశారు. ఈరోజు జైల్లో నా మొదటి రాత్రి. ఈరోజు నేను మా ఇంటికి దూరంగా, మా అమ్మకు దూరంగా ఉంటున్న మొదటి రోజు. నేను వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాను. నేను నమ్మలేకపోతున్నాను, నాతో ఇలా ఎలా జరిగింది అని. నేను ఇలా చేసి ఉండకూడదని నేను ఈ విషయంలో చాలా పశ్చాత్తాపపడుతున్నాను. పోలీసులు నన్ను విచారించినప్పుడు సార్ నన్ను ఎలాగైతే చెప్పమని చెప్పారో అలాగే ఈ విషయాన్ని నేను వారికి చెప్పాను.
ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. సార్ నన్ను ఒక వారం తర్వాత జైలు నుండి విడుదల చేయిస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు 2 వారాలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు సార్ నా కోసం ఏమీ చెయ్యలేదు. 2 వారాల తర్వాత మా అమ్మ నన్ను కలవటానికి అక్కడికి వచ్చింది. అమ్మని చూడగానే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. దాంతో నేను చాలా ఏడ్చాను. సార్ నన్ను బయటికి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారా లేదా అని సార్‌ను ఏమైనా అడిగావా అని అమ్మతో అడిగాను. ఇప్పటి వరకు నిన్ను బయటికి తీసుకెళ్లే ఏర్పాటు ఎందుకు చేయలేదు అని అమ్మ ఆశ్చర్యంతో చెప్పటం మొదలుపెట్టింది. నేనైతే మీ సార్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను. కానీ అతను నిన్నెప్పటికీ క్షమించలేను. నువ్వు అతని భార్యను హత్య చేశావు అని చెబుతున్నాడు. నేను అతని కాలు పట్టుకొని కూడా బ్రతిమలాడాను. కానీ అతను నన్ను క్షమించటానికి సిద్ధంగా లేడు అన్న ఈ మాట విన్న తర్వాత ఆశ్చర్యంతో నా నోరు తెరుచుకుంది. అప్పుడు నేను జరిగిన ప్రతి విషయాన్ని మా అమ్మతో చెప్పాను. నువ్వు ఇంత మూర్ఖురాలని నేను ఊహించలేదు. నువ్వు ఒకరి మాటలు నమ్మి ఎలా మోసపోయావు? ఎందుకు ఇలా చేశావు? ఈ నేరాన్ని నీ మీద ఎందుకు వేసుకున్నావు అని మా అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను నమ్మలేకపోతున్నాను. సార్ నాతో ఇలా ఎలా చేయగలరు? అతను నాకింత పెద్ద ద్రోహం ఎలా చేయగలడు అని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. ఉద్యోగం కోసం సార్ పెట్టిన షరతును అంగీకరించాను. ఆ రోజున నేను తిట్టుకున్నాను. ఇప్పుడు ఈ హత్య నా మీద వేసుకోవాల్సిన అవసరం ఏమిటి? నేను మా అమ్మతో కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటే, లేదా నా వైపు నుండి లాయర్ని తీసుకొని వెళ్ళినట్లయితే ఈరోజు ఇదంతా జరిగేది కాదు. మా అమ్మ చదువుకోలేదు. న్యాయవాదిని నియమించుకోవటానికి కూడా ఆమె దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నన్నెవరు బయటికి తీసుకొని రాగలరు? ఈ పని చేయగలిగిన వాడు ఏదో తెలియని కారణంతో చేతులు ముడుచుకొని కూర్చున్నాడు. నాకిప్పుడు భయమేస్తుంది. నా జీవితమంతా ఈ జైల్లోనే గడిచిపోదు కదా. అమ్మ ముఖం చూడటానికి జీవితాంతం నేను ఆరాటపడుతూనే ఉండాలా? నా తల్లిదండ్రులిద్దరూ పేద కుటుంబానికి చెందినవారు. స్కూల్ తర్వాత కాలేజ్ చదవటానికి మా ప్రాంతం నుంచి వచ్చిన మొదటి అమ్మాయిని నేనే. నిజానికి నేను కాలేజ్కి వచ్చినప్పుడు నా చిరిగిపోయిన బట్టల్ని చూసి అమ్మాయిలందరూ నన్ను ఎగతాళి చేసేవారు. వాళ్ళ దృష్టిలో పేదరికం అనేది వాళ్ళ జీవితాలలో ఎప్పుడూ చూడని జోక్. అందులో వాళ్లకు నా బాధ ఎలా తెలుస్తుంది? వాళ్ళ వ్యవహారం చూసి నాకు చాలా బాధగా అనిపించేది. నేను చదువుల్లో అందరి అమ్మాయిల కంటే మెరుగ్గా ఉండేదాన్ని. అందరికంటే నాకు ఎక్కువ మార్క్స్ రావటంతో ఇప్పుడు నా పట్ల అమ్మాయిల ప్రవర్తన మారటం మొదలయ్యింది. అందరూ నాతో బాగా కలిసిపోయారు. ఇది నా మొదటి విజయం. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించినప్పుడు నన్ను ఎగతాళి చేసిన వారికి బుద్ధొస్తుంది. బహుశా ఆ దేవుడి మనసులో ఇంకేదో ఉండి ఉండవచ్చు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడే మా నాన్నగారు మరణించారు. మా నాన్నగారు మరణించిన తర్వాత మా ప్రపంచం చీకటిమయమయ్యింది. మా ఇంటి చుట్టుపక్కల కూడా మాలాంటి పేదవాళ్లే. వాళ్ళొక్క పూట భోజనం కూడా చాలా కష్టం మీద చేసేవాళ్ళు. అలాంటిది వాళ్ళు నాకు సహాయం చేస్తారని నేను ఎలా ఆశించగలను? మా నాన్నగారు చనిపోయాక మా బంధువులకు కళ్ళు నెత్తికెక్కాయి. ఎవ్వరు కూడా మాకు సహాయం చేయటానికి, మా మాట వినటానికి సిద్ధంగా లేరు. ఇవన్నీ కలగలిపి నన్ను కష్టాలలో నెట్టేశాయి. మమ్మ 4 ఇళ్లలో పాచి పని చేయటం మొదలుపెట్టింది. కానీ దీనితో మా మనుగడ సాగించడం మాకు సాధ్యం కాలేదు. అప్పుడు మా అమ్మ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యింది. మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయాము. అప్పటి వరకు తనకు మంచి మందులు కూడా ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు ఆమె ఎలా కోలుకుంటుంది? నేను వేరే ఇళ్లలో పాచి పని చేయలేకపోయాను. అందుకే చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పటం ప్రారంభించాను. దానితో కూడా అంత డబ్బు వచ్చేది కాదు. నేను ఇంటిని నడపటంతో పాటు మా అమ్మకు కూడా వైద్యం చేయించాలని పట్టుపట్టాను. ఎలాగో నాన్నను కోల్పోయాను. కానీ మా అమ్మని కోల్పోతానేమో అన్న ఆలోచన కూడా సహించలేకపోతున్నాను. అప్పుడే నేను ఆ కంపెనీలో ఉద్యోగం చేయటానికి వెళ్ళాను. నా దగ్గర నాలెడ్జ్ తక్కువ ఉందని నాకు తెలుసు. అయితే నా పరిస్థితి గురించి సార్కి చెబితే అతను నా మీద జాలిపడి నాకు ఉద్యోగం ఇస్తారు అనుకున్నాను. నా ఈ అంచనా తప్పు కాలేదు. కానీ దీనివల్ల నేను ఇంత పెద్ద ఇబ్బందుల్లో పడతానని నాకు తెలియదు. ఆ వ్యక్తి నన్ను తన సొంత ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నాడు. అతను తన జీవితంలో బిజీగా ఉన్నాడు. అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. నేను దాని గురించి ఆలోచించి పిచ్చిదాన్నైపోతున్నాను. నేను అతనికి ఏం అపకారం చేశాను? అతను నాతో ఇలా ఎందుకు చేశాడు? ఆపై ఒకరోజు జైలర్ నాతో ఇలా చెప్పాడు. నువ్వు నిర్దోషివని రుజువయింది. కాబట్టి
నువ్వు ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోవచ్చు అన్న జైలర్ మాట వినగానే నేను నమ్మలేకపోయాను. ఇదెలా జరిగిందని ఆశ్చర్యంగా ఉంది అనటంతో, రేపు వార్తల్లో జరిగింది మొత్తం వస్తుంది. రేపు నువ్వు మరొకసారి కోర్టులో హాజరు కావాల్సి ఉంది కాబట్టి రేపు కోర్టుకి సమయానికి రావాలి. ఏది నిజమో అది రేపందరి ముందు వస్తుంది అనటంతో నేను అతనికి ధన్యవాదాలు తెలుపుకొని ఇంటికి వచ్చేశాను. ఆ సమయంలో మా అమ్మ చాలా ఏడుస్తుంది. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు మా అమ్మ దగ్గర కూర్చొని ఉన్నారు. నేను అక్కడికి రావటం చూసి అందరూ వాళ్ళ కళ్ళని నమ్మలేకపోయారు. మా అమ్మ నన్ను కౌగిలించుకొని చాలాసేపు ఏడుస్తూనే ఉంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అమ్మా, మా సారే నాకు బెయిల్ ఇచ్చి ఉంటారని నేను నమ్ముతున్నాను. చూసావా, చివరికి మా సార్ నాకు బెయిల్ ఇచ్చారు. నాకు విముక్తి లభించింది. నేను సార్కి థ్యాంక్స్ చెప్పటానికి సార్ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పి స్నానం చేసి బట్టలు వేసుకొని అమ్మ వండిన ఆహారం తిన్న తర్వాత సార్కు థ్యాంక్స్ చెప్పటానికి అతని ఇంటికి వచ్చాను. చాలా రోజుల తర్వాత జైలు నుండి విడుదలైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను సార్ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను మరియు కలవరపడ్డాను. ఎందుకంటే సార్ ఇంటి చుట్టూ పోలీసులు గుమ్మికూడి ఉన్నారు. ఇంటి తలుపులు మూసేసి ఉన్నాయి. వాచ్మెన్కు బదులు పోలీసులు అక్కడ కనిపించారు. నేను అక్కడి నుండి వెనక్కి వచ్చేశాను మరియు దారిలో నాకు పరిచయమైన కొందరిని దీని గురించి అడిగినప్పుడు వారంతా ఇలా చెప్పారు. సార్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంటికి సీల్ వేశారు. ఇదంతా ఏమిటో నాకేం అర్థం కాలేదు. అప్పుడు నేను ఎలా బయటికి వచ్చాను? హత్య చేసింది నేను కాదు, సార్ చేశారని పోలీసులకు తెలిసిందా? కోర్టుకు వెళ్తే నిజం మొత్తం తెలిసేలా ఉంది అని నేను నిశ్శబ్దంగా మా ఇంటికి తిరిగి రాగానే మా అమ్మ నన్ను సార్ని కలిశావా అని అడిగింది. అప్పుడు నేను మా అమ్మతో జరిగింది మొత్తం చెప్పాను. ఇది విని ఆమె కూడా ఆశ్చర్యపోయింది. మరుసటి రోజు నేను కోర్టులో హాజరైనప్పుడు ఆ సమయంలో నా నిర్దోషత్వం ఎలా నిరూపించబడిందో తెలుసుకోవాలని నేను ఆతృతగా ఉన్నాను. సార్ బోన్లో తల వంచుకొని నిలబడి ఉన్నారు. అప్పుడు జడ్జి ఇలా అన్నారు, నీ నేరం రుజువయ్యింది. ఈ విషయం అందరి దృష్టికొచ్చింది. ఈ అమ్మాయి అమాయకురాలు. నువ్వు కావాలనే తనని ట్రాప్ చేసి ఇందులో ఇరికించావు. నీ వల్ల ఈ అమ్మాయి ఆ నేరాన్ని తన తల మీద వేసుకుంది. మరిప్పుడు నువ్వు నీ భార్యను ఎందుకు హత్య చేశావో అందరి ముందు చెప్పు అనటంతో సార్ అలసిపోయిన స్వరంతో చెప్పటం ప్రారంభించాడు. నేను పేద యువకుడిని. జీవితంలో ఎదగటానికి షార్ట్కట్ను ఎన్నుకున్నాను. నేను ఒక ధనిక కుటుంబంలోని అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాను. నేను నా ప్రేమ గురించి ఆమెకు చెప్పి ఆమె నన్ను ప్రేమించేలా చేశాను. నా గురించి తప్ప మరెవరి గురించి ఆలోచించలేకపోయేలా చేశాను. ఆపై ఆ అమ్మాయి తండ్రికి ఇష్టం లేకున్నా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను మోసగాడినని మొదటి చూపులోనే గుర్తించాడు వాళ్ళ నాన్న. నేను తన కూతురుని ఎప్పటికీ సంతోషంగా ఉంచలేను అనేవారు. మొదటి చూపులోనే ఆ వ్యక్తి నన్ను ఎలా గుర్తించాడో నాకు తెలియదు. కానీ నా భార్య ఎన్ని చెప్పినా వినలేదు. నన్ను పెళ్లి చేసుకొని ఆమె తన తండ్రి నుండి విడిపోయింది. కొంతకాలం తర్వాత ఆమె తండ్రి చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ప్రతిదీ నా భార్య పేరు మీదే ఉంది. ఈ డబ్బు, ఆస్తి అన్నీ మా దగ్గరికి వచ్చాయి. తను నన్ను ఏ విషయంలోనూ ఎప్పుడూ ఆపలేదు. నా మనసుకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళేవాడిని. ఆమె నన్నెప్పుడూ ప్రశ్నించలేదు. అలాంటిది ఏదో విషయంలో తనకు నాపై అనుమానం వచ్చింది. నాకిదంతా సరిపోలేదు. పూజ నా గర్ల్ ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత తనని మళ్ళీ కలిశాను. ఆమెను చూసిన తర్వాత నేను నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆమెతో నాకు సంబంధం ఏర్పడింది. నేను పూజను చాలా ప్రేమించాను. ఆమె లేకుండగా నా జీవితాన్ని గడపటానికి కూడా నేను ఆలోచించలేకపోయాను. నేను బలవంతంగానే ఈ పెళ్లి చేసుకున్నానని పూజకు కూడా తెలుసు. ఇప్పుడు నేను ఆమెపై డబ్బుల వర్షం కురిపించినప్పుడు ఆమె కూడా నాపై తన ప్రేమను వ్యక్తం చేసింది. ఇప్పుడు మేమిద్దరం ఒకరితో ఒకరం చాలా సంతోషంగా ఉన్నాము. నేను నా భార్యను కూడా జాగ్రత్తగా చూసుకునేవాడిని. తనపై కూడా చాలా ప్రేమను చూపేవాడిని. నాపై ఆమెకెప్పుడు సందేహం రాలేదు. కానీ ఒకరోజు ఆమె సర్వెంట్లో ఒకరు పూజతో నన్ను చూశారు. నా భార్యకు విషయం మొత్తం చెప్పేశాడు. కానీ నా భార్య దీన్ని నమ్మలేదు. తన కళ్ళతో చూస్తేనే తప్ప నాపై ఎవరెన్ని చెప్పినా ఆమె నమ్మేది కాదు. కానీ ఒకరోజు పూజతో నన్ను చూసి నా భార్య చాలా బాధపడింది. కానీ ఆమె ఈ విషయం నా ముందు ఏమీ ప్రస్తావించలేదు. తను ఉద్దేశపూర్వకంగానే కొన్ని రోజులు ముంబైకి వెళ్తున్నాను అని చెప్పింది.
ఆమె ఇలా ఎందుకు చెప్పిందంటే తను లేనప్పుడు నేనేమి చేస్తానో ఎవరిని కలుస్తానో తెలుసుకోవాలనుకుంది. తను వెళ్ళిపోయాక పూజాని ఇంటికి తీసుకురావాలని ఆలోచించాను. తనని కలవటానికి నా మనసు పరితపించిపోతుంది. పూజాని ఇంటికి తీసుకొని వచ్చాక అప్పుడే నా భార్య కూడా వచ్చింది. మేమిద్దరం గదిలో ఉండటం చూసింది. ఇది చూసి నేను నివ్వెరపోయాను. ఇప్పుడు ఆమె నన్ను విడిచిపెడుతుందని నాకు తెలుసు. ఆమె నన్ను వదిలేస్తే నా చేతుల్లో నుంచి ఆస్తి డబ్బు చేజారిపోతాయి. అందుకే నేను తనని హత్య చేశాను. ఆ తర్వాత ఆ డబ్బంతా నాకే వచ్చింది. నా భార్య గదిలో సీసీ కెమెరా పెట్టిందని నాకు తెలియదు. దీని గురించి తనకి మరియు తన లాయర్కి మాత్రమే తెలుసు. పూజాపై నా భార్యకు అనుమానం వచ్చినప్పటి నుంచి ఆమె బెడ్రూమ్లో ఈ కెమెరాను అమర్చింది. నేను పూజాని ఇక్కడికి తీసుకువస్తే ఆ విషయం తనకు తెలిసిపోతుంది. నేను నా భార్యను హతమార్చటం దగ్గర నుంచి రూపాను హత్యకు బాధ్యత వహించటం వరకు మొత్తం రికార్డింగ్ అందులో ఉంది. ఆ రోజు నా భార్య లాయర్ వేరే ఊరికి వెళ్ళాడు. అతనికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే అతనున్న ప్రదేశంలో సిగ్నల్స్ లేవు. అతడు తిరిగి వచ్చిన తర్వాత నా భార్యను హత్య చేశారని తెలియగానే ఆయన అన్ని సీసీ కెమెరాలను పోలీసుల ద్వారా రికార్డింగ్స్ చెక్ చేయించారు. ఈ హత్య నేనే చేశానని, రూపాతో ఈ హత్య తన మీద వేసుకోమని చెప్పానని మొత్తం నిజం బయటపడింది. నేను జైలు నుంచి విడుదలవ్వటానికి గల కారణాలు ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఒకవేళ అక్కడ కెమెరాలు లేకపోతే నేను ఇప్పటి వరకు అక్కడే ఉండేదాన్ని. సార్ నన్ను జైలు నుండి బయటికి తీసుకురావాలని ఎప్పుడూ కోరుకోలేదని నాకిప్పుడు అర్థమయ్యింది. ఎందుకంటే ఆయన పూజాతో స్వేచ్ఛగా జీవితాన్ని గడపాలి అనుకున్నారు. ఇప్పుడు తన భార్య అడ్డు కూడా తొలగిపోయింది. ఆస్తంతా తన చేతుల్లోకి వచ్చింది కాబట్టి తనకిష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడిపేవాడు. నన్ను జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చే అవసరం అతనికేముంది? కానీ ఒక విషయం గురించి మర్చిపోయాడు. పైన దేవుడనేవాడు అన్నీ చూస్తూ ఉంటాడని. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. సార్కు పిల్లలు లేరందున ఆ ఆస్తి ఇల్లు మొత్తం అనాథాశ్రమానికి ఇవ్వబడ్డాయి. ఎందుకంటే సార్ భార్య తరపు బంధువులెవ్వరూ ఈ లోకంలో లేరు. ఆ తర్వాత నాకు హోటల్లో వెయిటర్గా ఉద్యోగం వచ్చింది. దీంతో పాటు నా చదువును కూడా కొనసాగించాను. అలాగే కొంత మొత్తాన్ని పొదుపు చేయటం ప్రారంభించాను. ఇప్పుడు నేను నా డిగ్రీ పట్టాను కూడా పొందాను. నేనెక్కడా పని చేయకుండగా సొంతంగా ఒక చిన్న షాపు తీసుకొని వ్యాపారం ప్రారంభించాను. ఆ దేవుడి దయ వల్ల వ్యాపారం అభివృద్ధి అయ్యింది. ఇప్పుడు బాగా డబ్బులు సంపాదించటం మొదలుపెట్టాను. నా అభివృద్ధి చూసి మా అమ్మ చాలా సంతోషపడింది. కానీ సార్ నాకు చేసిన అన్యాయం తలుచుకుంటే నా ఒంట్లో వణుకు పుట్టేది. అయినా జరగాల్సింది జరిగిపోయింది. దాని గురించి ఆలోచించకుండగా జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే వెలుగును చూడగలం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.